నమస్కారం. వెల్కమ్ టు వైఎన్సీ టాక్ టైం. రీసెంట్గా విశ్వనాథన్ సన్స్ అనే మూవీ రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ మూవీ రిలీజ్ అవడమే కాకుండా మంచి హిట్ అయితే కొట్టడం జరిగింది. ఈ మూవీ గురించి మరిన్ని విషయాలు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అలాగే ఫిల్మ్ అనలిస్ట్ సూర్య అకండి గారితో మనమైతే చర్చిద్దాం. నమస్తే సార్. సార్, మూవీ చూసారా? అసలు ఈ మూవీ గురించి, ఈ మూవీ యొక్క కథాంశం గురించి తెలుసుకునే ముందు ఈ మూవీ ఎందుకు చూడాలంటే మీరు ఏం చెప్తారు? చాలా సినిమాలు మన అభిమాన హీరో నటించాడనో, లేకపోతే అందులో ఉన్నటువంటి రకరకాల అంశాల వల్ల మన ఫేవరెట్ డైరెక్టర్ని ఇంకోటని వెళ్తాం. కాకపోతే నాకేమనిపించిందంటే ఈ సినిమా చూసిన తర్వాత ఇలాంటి సినిమాలు చూడాలి అంటే కనుక కొన్ని విషయాలు నేర్చుకోవడానికి వెళ్ళాలని అయితే అనిపించింది. అంటే ఇందులో స్టార్టింగ్ వచ్చేటటువంటి కొన్ని సీన్లలో అంటే మొత్తం సారాంశంలో చెప్పేది ఏంటంటే, జీవితంలో మనం ఏదైనా సరే కొన్ని వస్తువులు రిపేర్ వస్తే పక్కన పడేసి కొత్తగా కొనుక్కుందాం అనుకుంటాం. కాకపోతే రిపేర్ చేసుకుంటే అది మళ్ళీ ఉపయోగపడుతుంది. అంటే డబ్బుంటే నువ్వు కొనుక్కోగలవు, కానీ కష్టపడితే సంపాదించగలవు అనేటటువంటి డైలాగ్ ఒకటి. అంటే ఇలాంటి చాలా ఉన్నాయి సినిమాలో. బట్ ఇలాంటి ఒక హుక్ లైన్ అవ్వచ్చు, డైలాగ్ అవ్వచ్చు, అంటే జనాల్ని ఇన్స్పైర్ చేసేటటువంటి కొన్ని అంశాలు అవ్వచ్చు. ఆ సారాంశం గురించి అయితే నాకైతే ఈ సినిమా చూడాలి అనేది నాకైతే, అంటే ఈ సినిమాని నేను ఎందుకు చూడాలి అనేటటువంటి దాని గురించి అయితే నేను చెప్తాను. ఈ మూవీ యొక్క స్టోరీ లైన్ ఏంటి సార్? అంటే ఈ సినిమా ఓవరాల్గా చూసుకుంటే కనుక ఒక తల్లి కొడుకు, అంటే కొడుకుకి పెళ్లి వయసు వచ్చినా కూడా, అంటే 40s దాటేసినా కూడా అతను పెళ్లి చేసుకోవడం. ఆ పెళ్లి చేసుకోకపోవడానికి రీజన్ ఏంటి అనేటటువంటిది సెకండ్ హాఫ్లో చాలా బాగా చెప్పారు. అంటే జనరల్గా మనం చూసుకుంటే బాగా డబ్బు ఉన్నటువంటి సొసైటీలో కానీ ఇళ్లలో కానీ ఎలైట్ ఫ్యామిలీస్ ఉంటాయి కదా, వాళ్ళందరినీ ఇన్ జనరల్గా ఎలా చూస్తారంటే వాళ్ళకి మానవ సంబంధాలు వాళ్ళ మధ్యలో ఉండవు, ప్రేమలు ఆప్యాయతలు అభిమానులు ఉండవు. ఒకళ్ళు ఎదురు వయసులో ఎవరైనా కానీ వాళ్ళ స్థాయి కన్నా తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు చూస్తే వాళ్ళు చాలా నీచంగా చూస్తారు, మిగతా సమాజాన్ని వేరేగా దూరం పెడతారు. వాళ్ళకి ఏంటంటే ఎలాంటి బిహేవియర్తో అయినా ఉండొచ్చు. చాలామంది అమ్మాయిలను వాడుకుని విసిరేస్తాము, ఇలాంటి యాటిట్యూడ్తో ఉంటుంది. ఇలాంటివే చూపిస్తారు ఎక్కువగా జనరల్గా చూసుకుంటే కనుక. హీరో పేదవాడిగా ఉంటాడు, విలన్ చాలా రిచ్గా ఉంటాడు. సో వాడు చేసే అకృత్యాలని హీరో వచ్చి ఎడం చేత్తో ఆపేస్తుంటాడు. ఇలాంటి కథాంశాలు చూసాం. కాకపోతే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే, మనం గజనీలో సంజయ్ రామస్వామి అనే క్యారెక్టర్ ఎలాగైతే ఉందో ఇంచుమించుగా ఇందులో కూడా సంజయ్ విశ్వనాథ్ అనేటటువంటి ఒక క్యారెక్టర్ని సూర్య అయితే వేయడం అయితే జరిగింది. అదే విశ్వనాథ్ అండ్ సన్స్ దానికి సంబంధించి. సో దీంట్లోకి వచ్చేటప్పటికి అంటే ఆ మదర్ అలాగే సన్ మధ్య బాండింగ్ చాలా బాగా చూపించారు. కాకపోతే తల్లికి ఎంతసేపు ఏంటంటే కొడుకు పెళ్లి చేసుకుని ఒక వారసుడు కావాలి అనేటటువంటి దాని మీద ఆవిడ ఎప్పుడు ప్రెజర్ పెడతా ఉంటుంది. దీనికి సడన్గా మనోడు ఫారెన్ వెళ్ళిపోయి ఒక సంవత్సరం పాటు ఉండి వెనక్కి వస్తాడు. అక్కడ ఒక అద్భుతమైన ట్విస్ట్ ఉంది. ఆ యొక్క స్పాయిలర్ని నేను ఇక్కడ చెప్పదలుచుకోవట్లేదు, బట్ అది ఖచ్చితంగా సిల్వర్ స్క్రీన్ మీద చూడాలి. అక్కడి నుంచి అసలు ఇంకో కథ స్టార్ట్ అవుతుంది. సో ఇలా ఉన్న కథలోకి మమితా బైజు, ఎవరైతే మదర్ కామేశ్వరి అనేటటువంటి అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి ఎంటర్ అయినప్పటి నుంచి కథలోకి మంచి కామెడీ, ఫన్ ఎలిమెంట్స్, ఇంకా రకరకాల మొత్తం ఎలిమెంట్స్ అన్నీ కూడా యాడ్ అవుతాయి. అక్కడ నుంచి రవీనా టాండన్ ఎవరైతే ఉన్నారో ఒకప్పుడు బాలీవుడ్లో సూపర్ హీరోయిన్ ఆవిడ. సో ఆవిడ కూడా ఇందులో ఒక అద్భుతమైన క్యారెక్టర్ వేశారు. వీటన్నిటికన్నా కూడా సూర్య తల్లి కింద రాధికా శరత్ కుమార్ ఆవిడ కూడా చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. అంటే ఆవిడ చాలా వెర్సిటైల్ యాక్ట్రెస్గా చాలా పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. కానీ బట్ ఇందులో సూర్యకి మదర్గా ఆవిడ పెర్ఫార్మెన్స్ కూడా మనం చెప్పొచ్చు. బట్ సూర్య లాంటి ఒక డామినెంట్ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్ ఉన్నా కూడా ఏమాత్రం భయపడకుండా, అసలు అంటే అతని యొక్క ఇమేజ్ని కూడా ఒక స్థాయిలో డామినేట్ చేసిందేమో మమితా బైజు అని అయితే నాకైతే అనిపించింది. టోటల్గా స్క్రీన్ మాత్రం కట్టిపడేసింది. నేను అనుకోవడం ఏంటంటే, చాలామంది ఇప్పుడు కాజల్ కానీ, సమంత కానీ, అనుష్క కానీ ఇలాంటి వాళ్ళందరికీ కూడా సౌత్ ఇండియాలో చాలా మంచి ఒక స్టార్డమ్ ఉన్నటువంటి యాక్ట్రెసెస్, వీళ్ళందరూ కూడా స్టార్ హీరోయిన్. అలాంటి ఒక స్టార్ హీరోయిన్ ఈ సినిమా ద్వారా మళ్ళీ పరిచయం అయిందా అని నాకైతే అనిపించింది. ఇక వెంకీ అట్లూరికి వస్తే కనుక అతను తొలి ప్రేమ సినిమాతోటి వరుణ్ తేజ్, రాశికర్ణ దాంతో అతనైతే స్టార్ట్ చేశాడు. తర్వాత అతను అఖిల్ తోటి మధురు తీసాడు, అది కొంచెం ఫ్లాప్ మూవీకి అయితే నిలిచింది. తర్వాత వాతి ధనుష్ తోటి సార్ తీశాడు. తర్వాత లక్కీ భాస్కర్ దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి తోటి తీశాడు. అంటే హర్షద్ మెహతా చేసినటువంటి స్కామ్ లాంటి ఒక స్కామ్ని రెప్లికా చేస్తూ, అంటే అలాంటివి యాక్చువల్గా బ్యాంక్ స్కామ్స్ కానీ ఇవన్నీ కూడా చూడడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపించరు. సామాన్య ప్రేక్షకుడు ఒక స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరో, అంటే మల్టీప్లెక్స్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే అర్థమయ్యేలాంటి ఒక కథ. అది కూడా అంటే స్టాక్ మార్కెట్ మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళకి అర్థమయ్యేటటువంటి కాన్సెప్ట్లో తీసినటువంటి సినిమా అయినా కూడా కింద స్థాయిలో ఉన్నటువంటి దిగువ మధ్య తరగతి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా అర్థమయ్యేలాగా
చాలా బ్యూటిఫుల్ స్క్రీన్ ప్లే తోటి దాన్ని అయితే తీయడం జరిగింది. అది కూడా చాలా మంచి హిట్ సాధించింది. ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత కూడా చాలా అత్యధికమైనటువంటి వ్యూస్ వచ్చినటువంటి సినిమా. సో వీటన్నిటితో పాటు జీవి ప్రకాష్ మ్యూజిక్ కూడా యాక్చువల్ దీనికైతే ఒక మంచి అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్తో పాటు సినిమా రిలీజ్ కన్నా కూడా ముందే నేనో బటర్ఫ్లై సాంగ్ చాలా హిట్ అయిపోయింది. సో దాంతో అంటే అన్ని రకాలుగా అన్ని ఆస్పెక్ట్లో చూసుకుంటే కనుక ఒక పక్కన వెంకయ్యటూరు లాంటి ఒక మంచి డైరెక్టర్, సూర్య లాంటి మంచి యాక్టర్, అలాగే మమితా బైజు లాంటి యాక్ట్రెస్, ఇంక మొత్తం అన్నీ కూడా ఈ సినిమాకి అయితే సహకరించాయనే చెప్పాలి. బట్ ఈ సినిమాకి సంబంధించినటువంటి చాలా వివరాలు అయితే ఉన్నాయి. వాటన్నిటినీ కనుక చెప్పాలంటే కనుక సిల్వర్ స్క్రీన్ మీద మనం అయితే చూసి తెలుసుకోవడమే కరెక్ట్. ఈ మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? అంటే మనం గొప్ప అనుకున్న ప్రతిసారి మనకన్నా గొప్పోడు ఇంకోడు ఖచ్చితంగా ఉంటాడు అని తెలుసుకోవాలి అనేటటువంటిదే. నిజంగా చెప్పాలంటే ఒక్క మొక్కలో ఈ సినిమాకి సంబంధించిన మొత్తం సారాంశాన్ని 1 లైన్లో అయితే వెంకీ అట్లూరి చెప్పేశారు. నేను అనుకోవడం ఏంటంటే నిజంగా వీళ్ళందరికన్నా కూడా అతనే గొప్ప, అతనే గ్రేట్. విశ్వనాథన్ అండ్ సన్స్ సంబంధించిన రివ్యూ అయితే ఇది. సార్ చెప్పిన తర్వాత నాకు కూడా మూవీ చూడాలనే ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది. మీరు కూడా వాచ్ చేయండి. కాకపోతే పైరసీలో కాదు, థియేటర్కి వెళ్ళి చూడండి. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ ఐశ్వర్య సైనింగ్ ఆఫ్.